ద్రౌపది వస్త్రాపహరణం మహాభారతంలోని అత్యంత విషాద ఘట్టం. హస్తినాపురం రాజ్యంలో పాండవులు మరియు కౌరవులు మధ్య అసూయ, అధికారం కోసం పోరు రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. కౌరవులలో ముఖ్యంగా దుర్యోధనుడు పాండవుల విజయాన్ని చూసి అసూయతో మండిపడేవాడు. ఇలాంటి మహాభారతంలోని దివ్య కథలు మరిన్ని చూడాలంటే వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హస్తినాపురం రాజ్యంలో పాండవులు మరియు కౌరవుల మధ్య అసూయ, అధికారం కోసం పోరు అయితే రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. కౌరవులలో ముఖ్యంగా దుర్యోధనుడు పాండవులు విజయాన్ని చూసి అసూయతో మండిపడేవాడు. ఇంద్రప్రస్థ రాజ్యాన్ని నిర్మించిన తర్వాత పాండవుల కీర్తి 4 దిక్కులుగా వ్యాపించింది. ప్రజలు ధర్మరాజు యుధిష్ఠిరుని ధర్మ పాలనని ప్రశంసించేవారు. అర్జునుడి పరాక్రమం, భీముడి బలం, నకుల సహదేవుల వినయం అందరినీ ఆకట్టుకునేవి. ఇది చూసిన దుర్యోధనుడి హృదయంలో ద్వేషం మరింత పెరిగింది. పాండవులు నాకంటే గొప్పవాళ్ళు ఎలా అవుతారు అని అతడు లోలోపల మండిపోయేవాడు. అద్భుతమైన మాయా సభకు దుర్యోధనుడు వచ్చాడు. అక్కడ నేల నీటిలా, నీరు నేలలా కనిపించేవి. అద్భుతమైన మాయలు ఉండేవి. సభ అంతా బంగారు స్తంభాలు, క్రిస్టల్ గోడలు, మెరిసే మార్బల్ నీళ్ళతో దేవలోకంలా కనిపించింది. ఆ వైభవాన్ని చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు. కానీ కొద్దిసేపటికే అతడు పొరపాటున నీటిని నేలగా భావించి అందరి ముందే జారి నీటిలో పడిపోయాడు. సభలో ఉన్నవారు ఒక్కసారిగా నవ్వారు. భీముడు గట్టిగా నవ్వగా కొందరు రాజులు చిరునవ్వులు చిందించారు. అప్పుడు ద్రౌపది నవ్వుతూ అంధుడి కొడుకు అంధుడేగా అనేసి అంది అని అన్నట్లు కథలో అయితే చెప్పబడుతుంది. ఈ మాట దుర్యోధనుడి గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. అవమానంతో అతని ముఖంలో కోపంతో ఎర్రబడిపోయింది. తలదించుకుని బయటికి నడుస్తూ ఈ అవమానానికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటాను అని శపథమైతే చేశాడు. మనసులో ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు నుంచే పాండవులపై అతని ద్వేషం మరింత పెరిగింది. వారి సంపదను, వారి గౌరవాన్ని, చివరికి ద్రౌపదినే అవమానించాలని దుర్యోధనుడు నిర్ణయించుకున్నాడు. అవమానంతో కోపంతో ఊగిపోయిన దుర్యోధనుడు తన మామ శకుని దగ్గరకు వెళ్ళాడు. మామ, పాండవుల గర్వాన్ని నేలమట్టం చెయ్యాలి. వారి సంపద, వారి రాజ్యం, వారి గౌరవం అన్నీ నాశనం కావాలి అని అన్నాడు. శకుని కపటంగా నవ్వుతూ చెప్పాడు, యుద్ధంలో వారిని ఓడించడం కష్టం దుర్యోధన, కానీ జూదంలో ధర్మరాజుని సులభంగా ఓడించవచ్చు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు కళ్ళలో క్రూర ఆనందం మెరిసింది. వెంటనే హస్తినాపురంలో ఒక మహా జూదసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దుర్యోధనుడు తన మామయ్య శకుని సహాయంతో పాండవులను జూదానికి పిలిచాడు. మాయాజాదంలో అపారమైన నైపుణ్యం కలిగిన శకుని తన కుట్రలో పాండవులను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. హస్తినాపురం నుండి వచ్చిన ఆహ్వానాన్ని చూసిన ధర్మరాజు యుధిష్ఠిరుడు కాసేపు ఆలోచించాడు. జూదం వినాశానికి దారితీస్తుందని తెలిసిన రాజధర్మం ప్రకారం వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడం తప్పు అని భావించాడు. అలా పాండవులు హస్తినాపురం జూద సభకు చేరుకున్నారు. సభలో దుర్యోధనుడు గర్వంగా కూర్చున్నాడు. అతడి పక్కనే శకుని పాచికలను చేతిలో తిప్పుతూ కపటంగా నవ్వుతున్నాడు. జూదం ప్రారంభమైంది. మొదట ధర్మరాజు తన బంగారం ఆభరణాలు పణంగా పెట్టాడు. కానీ శకుని మాయాజూదంలో అన్నీ ఓడిపోయాయి. తర్వాత రథాలు, ఏనుగులు, సైన్యం, చివరకు ఇంద్రప్రస్థ రాజ్యమే పోయింది. అయినా ఆట ఆగలేదు. శకుని మళ్ళీ చిరునవ్వుతో అడిగాడు, ఇంకా మీ దగ్గర విలువైనది ఉందా మహారాజా అని. ఆ మాటలకు లోనైన యుధిష్ఠిరుడు తన సోదరులను ఒక్కొక్కరిని పణంగా పెట్టాడు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ ఓడిపోయారు. చివరకు ధర్మరాజు తనను తానే పణంగా పెట్టి ఓడిపోయాడు. సభ అంతా నిశ్శబ్దంగా మారింది. పాండవులు తలలు వంచుకుని నిలబడ్డారు. కానీ శకుని అక్కడితో ఆగలేదు. అతడు దుర్మార్గంగా నవ్వుతూ అన్నాడు, ఇంకా ఒక అమూల్యమైనది ఉంది నీ దగ్గర, అదే ద్రౌపది. ఆ మాట విన్న వెంటనే సభలో కలకలం అయితే చెలరేగింది. భీష్ముడు చూశాడు, దిగ్భ్రాంతుడై చూశాడు. విదురుడు కోపంతో వణికిపోయాడు. కానీ అయోమయం, అవమానం, కోపంలో ఉన్న యుధిష్ఠిరుడు ద్రౌపదినే పణంగా పెట్టాడు. శకుని పాచికలు మరోసారి తిరిగాయి మరియు ధర్మరాజు ఓడిపోయాడు. దుర్యోధనుడు క్రూరమైన చిరునవ్వుతో తన తమ్ముడు దుశ్శాసనుడికి చూసి ఆజ్ఞాపించాడు, ద్రౌపదిని సభకు లాగి ఈడ్చుకురాపో అని. ఆ మాటలు విన్న సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. విదురుడు కోపంతో లేచాడు. ఇది అధర్మం అని
హెచ్చరించాడు. కానీ దుర్యోధనుడు ఎవరి మాట వినలేదు. అప్పుడు ద్రౌపది తన అంతఃపురంలో రాజస్వల స్థితిలో ఒక్క వస్త్రముతో ఉండేది. దుశ్శాసనుడు అక్కడికి దూసుకెళ్లి గట్టిగా అరిచాడు. రా ద్రౌపది, ఇప్పుడు నువ్వు దాసివి, సభకు రావాలి అని అరిచాడు. ద్రౌపది భయంతో వెనక్కి తగ్గుతూ అడిగింది. ధర్మరాజు ముందుగా తాను ఓడిపోయాడు. అతనికి నన్ను పణంగా పెట్టే హక్కు ఎలా ఉంటుంది అని ప్రశ్నించింది. కానీ దుశ్శాసనుడు ఆమె మాటలను పట్టించుకోలేదు. ఆమె జుట్టు పట్టుకుని బలవంతంగా రాజసభలోకి ఈడ్చుకుంటూ తీసుకొచ్చాడు. ద్రౌపది కన్నీళ్లు కారుస్తూ తన వస్త్రాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించింది. సభలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుడు, కృపాచార్యుడు అందరూ కూర్చున్నారు. పాండవులు తలలు వంచుకుని అవమానంతో నిశ్శబ్దంగా నిలబడ్డారు. ద్రౌపది బాధతో సభ మధ్యలో నిలబడి ప్రశ్నించింది. ఈ సభలో ధర్మం బ్రతికే ఉందా? తనను తాను ఓడిపోయిన వ్యక్తికి తన భార్యను పణంగా పెట్టే హక్కు ఎలా ఉంటుంది అని ప్రశ్నించింది. ఆమె మాటలు సభలో మార్మోగాయి. భీష్ముడు తలదించుకున్నాడు. ద్రోణుడు మౌనంగా కూర్చున్నాడు. ధృతరాష్ట్రుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కానీ ద్రౌపదికి సమాధానం చెప్పేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ నిశ్శబ్దమే ఆ సభలో జరిగిన అతిపెద్ద అధర్మంగా మారింది. ద్రౌపది సభ మధ్యలో నిలబడి ధర్మం కోసం వేడుకుంటూ ఉండగా కౌరవుల పక్షంలో కూర్చున్న కర్ణుడు క్రూరంగా నవ్వాడు. అతడు ద్రౌపదిని అవమానిస్తూ ఇలా అన్నాడు. 5 భర్తలను స్త్రీ దాసి కంటే తక్కువ. ఆ మాటలు విన్న వెంటనే సభలో మరింత ఉద్రిక్తత పెరిగింది. ద్రౌపది అవమానంతో కన్నీళ్లు పెట్టుకుంది. పాండవులు కోపంతో వణికిపోయారు. కానీ దాసులుగా మారిన వారు ఏమీ చేయలేని స్థితిలో నిలబడ్డారు. అప్పుడు దుర్యోధనుడు అహంకారంతో నవ్వుతూ తన తొడను చూపించి ద్రౌపదిని మరింత అవమానించాడు. రా ద్రౌపది, ఇక్కడ కూర్చో అని దుర్మార్గంగా అన్నాడు. ఆ ఘోర అవమానం చూసిన భీముడు ఇంకా తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. అతని కళ్ళు అగ్నిలా ఎర్రబడ్డాయి. గట్టిగా గర్జిస్తూ ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధన, నీ తొడలు విరగ్గొట్టే వరకు భీముడు శాంతించడు అని. తర్వాత దుశ్శాసనుడిని చూస్తూ కోపంతో అన్నాడు. దుశ్శాసన, నువ్వు ఈ రోజు చేసిన అవమానానికి నీ రక్తంతోనే ప్రతీకారం తీర్చుకుంటాను. భీముని గర్జనతో సభ మొత్తం కంపించింది. కానీ దుర్యోధనుడు, కర్ణుడు ఇంకా అహంకారంతోనే నవ్వుతూనే ఉన్నారు. దుర్యోధనుడు కోపంతో గర్జిస్తూ దుశ్శాసనుడిని ఆజ్ఞాపించాడు. ద్రౌపది వస్త్రాలు తొలగించు అని. ఆ మాటలు విన్న సభ ఒక్కసారిగా దిగ్భ్రాంతి అయింది. గుర్తయింది. కానీ ఎవరూ దుర్యోధనుడిని ఆపేందుకు ముందుకు రాలేదు. దుశ్శాసనుడు క్రూరంగా నవ్వుతూ ద్రౌపది చీరలు లాగడం ప్రారంభించాడు. మొదట ద్రౌపది తన చీరను గట్టిగా పట్టుకుని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. భయంతో, అవమానంతో ఆమె చేతులు వణికిపోయాయి. ఆమె సభలో ఉన్న మహానుభావులు వైపు చూసి వేడుకుంది. భీష్మ, పితామహ, ఆచార్య, ద్రోణ, ఈ అధర్మాన్ని ఆపండి అని. కానీ సభ నిశ్శబ్దంగానే ఉండిపోయింది. పాండవులు తలలు వంచుకుని బాధతో నిలబడ్డారు. ధర్మం ముందు అధర్మం గెలుస్తున్నట్లు కనిపించింది. ద్రౌపది కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. చివరకు తన శక్తి అంతా కోల్పోయి ఆమె 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ప్రార్థించింది. గోవింద, కృష్ణ, ద్వారకావాస, నన్ను రక్షించు అని వేడుకుంది. ఆ క్షణంలో సభ అంతా దివ్యమైన ప్రకాశమంతంతో నిండిపోయింది. శ్రీకృష్ణుని కరుణ ద్రౌపదిపై ప్రవర్తించింది. దుశ్శాసనుడు చీరను లాగుతూ ఉన్నాడు. కానీ ఆ చీర అంతులేని వస్త్రంగా మారిపోయింది. 1 చీర, 2 చీరలు, 10 చీరలు, అలా అనంతంగా వస్త్రం పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. దుశ్శాసనుడు ఆశ్చర్యంతో మరింత బలంగా లాగాడు. అతని శ్వాస వేగంగా మారింది. చేతులు అలసిపోయాయి. కానీ ద్రౌపది చీర మాత్రం ఆగలేదు. చివరికి దుశ్శాసనుడు పూర్తిగా అలసిపోయి నేలపై కుప్పకూలిపోయాడు. సభలో ఉన్నవారంతా ఆశ్చర్యంతో నిలిచిపోయారు. భీష్ముడు తలవంచి ఇది దైవమహిమ అని మనస్సులో భావించాడు. విదురుడు కృష్ణుని కరుణను గుర్తించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు ధర్మాన్ని రక్షించేందుకు స్వయంగా శ్రీకృష్ణుడే దిగివచ్చాడని ప్రపంచమంతా గ్రహించింది. సభలో జరిగిన ఆ దివ్య ఘట్టాన్ని చూసి ధృతరాష్ట్రుడు భయంతో వణికిపోయాడు. ద్రౌపదిని అవమానించడం వల్ల కౌరవ వంశానికి వినాశం తప్పదని అతడు గ్రహించాడు. విదురుడు కూడా ధృతరాష్ట్రునికి హెచ్చరించాడు. మహారాజా, ఈ రోజు జరిగిన అధర్మం కురువ వంశం నాశనానికి కారణమవుతుంది. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు వెంటనే ద్రౌపదిని ఉద్దేశించి మృదువుగా అన్నాడు. అమ్మా ద్రౌపది, నన్ను క్షమించు. నువ్వు కోరిన వరం అడుగు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ద్రౌపది కన్నీళ్లు తుడుచుకుని శాంతంగా సమాధానం చెప్పింది. మొదట నా భర్త ధర్మరాజు యుధిష్ఠిరుని విముక్తి చెయ్యండి అని. ధృతరాష్ట్రుడు వెంటనే అంగీకరించాడు. విడిచిపెట్టండి అని. తర్వాత ద్రౌపది మరో వరం కోరింది. మిగిలిన పాండవులను కూడా దాస్యం బంధనం నుండి విడుదల చేయండి అని వరం అయితే అడిగింది. అలా కూడా ధృతరాష్ట్రుడు మంజూరైతే చేశాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ అన్నాడు. ఇంకో వరం కోరుకో అమ్మా ద్రౌపది
వినయంగా అని చెప్పింది. పాండవుల ఆయుధాలు, గౌరవం, స్వేచ్ఛ అన్నీ తిరిగి ఇవ్వండి. ధృతరాష్ట్రుడు భయంతో వెంటనే అన్నీ తిరిగి ఇచ్చేశాడు. పాండవులు మళ్ళీ స్వతంత్రులయ్యారు. సభలో ఉన్నవారు ద్రౌపది ధైర్యాన్ని, ఆమె క్షమగుణాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఆ రోజు జరిగిన అవమానం పాండవుల హృదయంలో అగ్నిలా మిగిలిపోయింది. అదే తర్వాత మహాభారతానికి, యుద్ధానికి విత్తనమయింది. ద్రౌపది అపహరణం తర్వాత కూడా దుర్యోధనుడి ద్వేషం తగ్గలేదు. పాండవులు తిరిగి గౌరవం పొందడం అతనికి అస్సలు నచ్చలేదు. శకునితో కలిసి మరోసారి కుట్ర అయితే పన్నాడు. పాండవులను పూర్తిగా నాశనం చెయ్యాలి అని దుర్యోధనుడు కోపంతో అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ జూదానికి ఆహ్వానం పంపించారు. ధర్మరాజు, యుధిష్ఠిరుడు పరిస్థితులు తెలిసిన రాజధర్మం కారణంగా మరోసారి సభకు వెళ్ళాడు. శకుని మాయాజూదం మళ్ళీ ప్రారంభమైంది. ఈసారి పెట్టిన షరతు మరింత భయంకరంగా ఉంది. ఓడిన వారు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి అని. పాచికలు తిరిగాయి. వీధి మరోసారి పాండవులకు వ్యతిరేకమైంది. ధర్మరాజు మళ్ళీ ఓడిపోయాడు. దాంతో పాండవులు తమ రాజ్యం, వైభవం, సుఖాన్ని వదిలి అడవులకు వెళ్లాల్సి వచ్చింది. ద్రౌపది కూడా వారితో పాటు అరణ్యవాసానికి బయలుదేరుతుంది. హస్తినాపురం ప్రజలు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. భీముడు కోపంతో రగిలిపోయాడు. అర్జునుడు మౌనంగా ప్రతీకారం గురించి ఆలోచించాడు. అడవికి బయలుదేరే ముందు భీముడు దుర్యోధనుడికి చూస్తూ ప్రతిజ్ఞ అయితే చేశాడు. ఈ అవమానానికి ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాం. ఆ రోజున జరిగిన అవమానం, ద్రౌపది కన్నీళ్లు, పాండవుల ప్రతిజ్ఞలు ఇవన్నీ కలిసి తర్వాత జరిగిన సంగ్రామమైన క్రూరమైన కురుక్షేత్ర వార్కు ప్రధాన కారణమైతే అయ్యింది. ద్రౌపది వస్త్రాపహరణంలో మహాభారతంలోని అత్యంత విషాద ఘట్టమే కాదు, మానవ సమాజానికి ఎన్నో గొప్ప పాఠాలు నేర్పిన సంఘటన కూడా. అధర్మం ఎంత బలంగా కనిపించినా చివరకు ధర్మమే గెలుస్తుంది అనే నమ్మకం. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని తమ అహంకారం వల్ల చివరకు నాశనమయ్యారు. దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంటే రక్షణ తప్పదని ద్రౌపది చూపించింది. సభలో అందరూ మౌనంగా నిలిచిన సమయంలో శ్రీకృష్ణుడిపై ఆమె పెట్టుకున్న భక్తి ఆమె గౌరవాన్ని కాపాడింది. స్త్రీని అవమానించడం ఒక వ్యక్తిని కాదు, మొత్తం సమాజాన్నే నాశనం చేస్తుందని ఈ సంఘటన తెలియజేస్తుంది. ద్రౌపది కన్నీళ్లు చివరకు కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యాయి. అలాగే అధర్మాన్ని చూసి మౌనంగా ఉండటం కూడా పాపమే అని ఈ కథ అయితే చెబుతుంది. సభలో ఉన్న మహానుభావులు నిజం తెలిసినా కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ మౌనమే తర్వాత కురువంశం వినాశానికి కారణమైంది. అందుకే ధర్మం కోసం నిలబడాలి, అన్యాయాన్ని ఎదిరించాలి, దేవునిపై విశ్వాసం ఎప్పుడూ కోల్పోవద్దు. ఇదే ద్రౌపది అపహరణం మనకు ఇచ్చే శాశ్వత సందేశం. మీ అందరికీ ఈ స్టోరీ నచ్చితే కనుక డబుల్ ట్యాప్ చేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డివోషనల్ స్టోరీ కోసం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.